85 మంది అయ్యారు కాబట్టి 100 అనుకున్నాం కాబట్టి మిగతా ఈ 100 అయ్యేలోపు నా కంట్రిబ్యూషన్ రీజన్ చైర్పర్సన్గా 100 అయ్యేదాకా ఆ 10,000 కంట్రిబ్యూషన్ కూడా ఇస్తానికి నేను ముందుంటాను. నా రీజన్ తరఫున ఎవరు కట్టినా చివరి వరకు 10,000 100 మంది అయ్యేంత వరకు ఇబ్బంది లేదు. ఆయన జెర్సీలు కూడా వాళ్ళ వైఫ్ దుర్గా పావని గారు ఒక జెర్సీ అండి, అలాగే పివి హనుమంతరావు గారు ఒక జెర్సీ. కంటిన్యూగా వెళ్ళడం కూడా వెళ్ళిపోయినట్టు. సభాయ నమః. అందరికీ నమస్కారం అండి. 3 సంవత్సరాల క్రితం నుంచే గవర్నర్ గారు మీరు లైనిజంలో ఉన్నారు, మాకు సహకరించాలన్నారు. మా ఇంటికి వచ్చిన గవర్నర్ గారు ఒక్కరే. ఆయన అప్పటి నుంచి మరి ఎంత దురదృష్టం ఉన్నారనేది ఇవాళ ఈ సభను చూస్తేనే అర్థమవుతుంది. అన్నింటిలోనూ టాప్ ర్యాంక్లో ఉన్నారు. వారి ఇన్స్పిరేషన్తోనే మా రీజియన్లో 365 రోజులు అన్నప్రసాద వితరణ అనే కార్యక్రమాన్ని మా హాస్పిటల్లో కూడా స్టార్ట్ చేసి మా దగ్గరికి వచ్చే పేషెంట్లకి ప్రతిరోజు అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. అది ఆల్మోస్ట్ 15 నుంచి 30 లక్షల బడ్జెట్ అవుతున్నప్పటికీ కూడా వారు చేస్తున్న సేవా కార్యక్రమాల ముందు ఇది చాలా తక్కువ అనిపించింది. ఎందుకంటే అన్నింటిలోనూ వాళ్ళు రికార్డులు సృష్టిస్తున్నారు. ఇది కూడా నా దగ్గరికి వచ్చిన లైన్ మిత్రులందరూ అంటున్నారు, మేము గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూడలేదండి భోజనం పెట్టడాన్ని ఓపీ పేషెంట్లకి, అలాంటిది ప్రైవేట్ డాక్టర్ అయ్యండి అది కూడా సంవత్సరానికి 500 రూపాయల ఫీజులు తీసుకుని కూడా మీరు ఇలా భోజనం ఫ్రీగా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అంటే అది లైనిజం నేర్పించిన సేవ అండి నాకు అని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చిన గొప్ప నాయకుడు మా ఆంజనేయులు గారు. అలాగే వారు నాకు ఆర్సీ ఇవ్వడమే గొప్ప అనుకుంటే మరలా నా శ్రీమతికి జెర్సీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వారు మా మీద చూపిస్తున్న ప్రేమకి మేము కూడా స్పందించి మా దివిసీమ వైపు నుంచి మరి 2 కొత్త క్లబ్బులు ఇవ్వడం జరిగింది. అవనిగడ్డ అవని అండ్ విజయవాడ అభయ. ఎందుకంటే ఆయన అభయాంజనేయ స్వామి పేరు మీద వచ్చారు కాబట్టి ఆయన పేరు మీదే అభయాన్ని పెట్టాం. అలాగే అవనిగడ్డ అనేది అవని అని చెప్పి మా గడ్డ దివిసీమ కాబట్టి ఆ వైపు నుంచి అటు సైడ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అటు సైడ్ కూడా ఉండాలి, మన నేటివ్ ప్లేస్కి ఏదైనా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేయాలి అని ఒక కార్యక్రమం పెట్టుకుని దాదాపు మేము అక్కడ మా కోసురువారిపాలెం అనే గ్రామానికి వెళ్ళి మరి అక్కడ చల్లపల్లి విఆర్కే నగర్ క్లబ్ కూడా వెళ్ళి అక్కడ కావాల్సిన ఏం కావాలి అనేది ఆలోచించి మేము కొన్ని పర్మనెంట్ ప్రాజెక్ట్స్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. త్వరలోనే ఆ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ని కూడా ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి మరి మా ఆంజనేయులు గారు మా గవర్నర్ గారు అన్నింటిలోనూ టాప్లో ఉంటున్నారు. అలాగే ఈ విషయంలో కూడా మా నేటివ్ ప్లేస్కి కూడా ఆ దివిసీమ ఈస్ట్ కృష్ణా కూడా మరి పర్మనెంట్ ప్రాజెక్టులు చేసి టాప్లో ఉండాలని కోరుకుంటున్నాం. దాదాపు ఈ సంవత్సరం 20 లక్షల రూపాయలు అక్కడ మేము పర్మనెంట్ ప్రాజెక్టుకి కేటాయించుకోవడం జరిగింది నా రీజియన్లో. అలాగే ఈ సంవత్సరం ఎంజేఎఫ్లు కూడా దాదాపు 5 ఎంజేఎఫ్లు ఇచ్చారు. మనకి నెట్ గ్రోత్ మెంబర్స్ నెట్ గ్రోత్ 90 ఉందండి మా రీజియన్లో. నెట్ గ్రోత్ 90 మెంబర్స్. అలాగే సిబిఆర్ క్లబ్ నుంచి కూడా రీసెంట్గా 5 మెంబర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 75 టికెట్లతో టాప్లో ఉన్నారు మా జెర్సీ గారు, సిబిఆర్ క్లబ్ నుంచి వచ్చిన జెర్సీ గారు హనుమంతరావు గారు. అలాగే 195 టికెట్స్ ఈ ఇన్స్టలేషన్ దానికి మేము టాప్లో తీసుకోవడం జరిగింది. ఇలా ప్రతి రంగంలో కూడా మా గవర్నర్ గారు ఎలాగైతే ప్రతి విషయంలో టాప్లో ఉన్నారో అలాగే మా రీజియన్లో కూడా వారి మరి ఆశయాలకు అనుగుణంగా టాప్లో ఉండడానికి ప్రయత్నిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా శ్రీమతికి కూడా పిఎంజేఎఫ్ ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ పిఎంజేఎఫ్ కాబట్టి ఈ సంవత్సరం ఫస్ట్ పిఎంజేఎఫ్ మా వైఫ్కి ఇవ్వాలని చెప్పి నేను ఆయన రిక్వెస్ట్ చేసి మరి అంటే ఎలా ఉందంటే ఎంజేఎఫ్ వర్షం ఈ సంవత్సరం ఎందుకు కురిసిందంటే ఆంజనేయులు గారు చూడగానే మరి ఎంజేఎఫ్ అడిగి మరి ఇచ్చేసాను. చాలామంది అడిగి మరి ఇచ్చారు. డాక్టర్ మీ రీజన్లో ఎన్ని ఎంజేఎఫ్ అయినాయి? 5 సార్. 5 ఎంజేఎఫ్ అయినాయి. దానికి కారణం ఏంటంటే మీరు ఆ ఇన్సెంటివ్ అనేది సరిగ్గా ప్రకటించలేదు. మీరు ఏమనంటే నేను ఇస్తాను కానీ మీరు కంపల్సరీగా 10,000 రూపాయలు మీ రీజన్లో ఉన్న ఎంజేఎఫ్ని మీరు ఇవ్వాల్సిందే. అలాగే రెండోది మీకు ఇంకో క్లబ్ కూడా ఇచ్చాం. మీకు 2 క్లబ్లు కాదు 3 క్లబ్లు ఇచ్చాం. పెదకళ్ళేపల్లి క్లబ్ కూడా మేము ఇచ్చామండి. అలా 3 క్లబ్లు ఇచ్చాం. నాకు చాలామంది చెప్తున్నారు అంటున్నారు మీరు ఇస్తారని మేము అనుకుంటున్నాం, లేదంటే నేనైనా ఇస్తానని చెప్పాలి. నేను పర్మనెంట్ ప్రాజెక్ట్కి కొన్ని కేటాయించానండి. నేను ఏ ఊరికి నేను పుట్టాను, మా ఊరికి బస్సు లేదు,
మరి రైలు లేదు, విమానం కూడా మేము చిన్నప్పుడు చూడలేదు. ఒక పూరి గుడిసెలో నుంచి వచ్చాను. ఇప్పుడు కూడా మా ఊరిలో పెళ్లి చేసుకోవాలంటే ఇసుకలోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఆ ఊరిలో కావాల్సిన వసతులన్నీ ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వదలుచుకున్నాను నేను. ఏదైనా కూడా అంటే మేము ఎంజేఎఫ్లు ఇచ్చాం, పిఎంజేఎఫ్లు ఇచ్చాం. ఎవరైతే దానం చేయాలనుకుంటున్నారో అది ఒక రీజనల్ చైర్మన్ ఇచ్చిన దానాన్ని తన దానంగా చెప్పుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం ఇన్సెంటివ్ ప్రకటించలేదు. 10,000 ప్రకటించడం పెద్ద సమస్య కాదు. కానీ మీరు చేసే పర్మనెంట్ ప్రాజెక్టులో నా వంతు నేను కూడా కోఆపరేట్ చేస్తాను సార్ అలాగే ఆ ఊరికి ఏదైనా చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక టార్గెట్ పెట్టుకున్నాను. కాబట్టి ఈ సంవత్సరము ఇలాంటి విషయాల్లో కాకుండా ఆ విషయాల మీద టార్గెట్ పెట్టి పర్మనెంట్ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేశాను. కాబట్టి ఈ సంవత్సరం ప్రకటించలేదు. లాస్ట్ ఇయర్ అయితే నేను జెర్సీగా ఉండగానే 10,000 ప్రకటించిన వ్యక్తిని, జెర్సీగా ఉండగానే 10,000 ప్రకటించాను. అలాగే మరి పర్మనెంట్ ప్రాజెక్టు మీద ప్లాన్ చేసుకున్నాను సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఆర్సీగా 50 లక్షలు ప్రకటించిన వ్యక్తి, ఖర్చు పెట్టడానికి సిద్ధమైన వ్యక్తి. మరి మీకు నెంబర్ 1 సార్.